నెల్లూరులో రొట్టెల పండుగకు మూడో రోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో 5 లక్షల మంది తరలివచ్చారు. భక్తులతో దర్గా రహదారులు కిక్కిరిశాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భారీగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో దర్గా ప్రాంతం నిండిపోయింది. ఉద్యోగం, వివాహం, సంతాన రొట్టెలకు భక్తులు పోటెత్తారు. దర్గా ప్రధాన ముఖద్వారం దాటి రోడ్డు బయట కిలోమీటర్ వరకు క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. బారా షహీద్ దర్గా, స్వర్ణాల చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం-ఏ-హునర్ పేరుతో టాలెంట్ టెస్టులో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమలాగే ఎంతో మందికి ఉచిత కార్పొరేట్ విద్య అందాలని కోరుకుంటూ భారీ విద్యా రొట్టె వదిలారు. ఆ రొట్టెను వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రస్తుతం 250 మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి విద్య అందించాలని కోరుతూ విద్యా రొట్టె పట్టుకున్నట్లు చెప్పారు.